నెల్లూరు నగరంలో పార్కుల ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. అన్నమయ్య కూడలి వద్ద అభివృద్ధి చేసిన ఎన్టీఆర్ పార్కులో నూతన కళాకృతులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. P4 విధానంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దాతృత్వంతో పార్కు సుందరీకరణ చేపట్టినట్లు తెలిపారు. పార్కులో ఏర్పాటు చేసిన గాన గంధర్వుడు నెల్లూరు ముద్దుబిడ్డ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటోందన్నారు. పార్కుల అభివృద్ధితో పాటు వాటి నిర్వహణలో స్థానిక ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికెక్కడ అధికారం సమన్వయం చేసుకుని ఈ పార్కుని ప్రజలకు అందుబాటులో వస్తూ జరిగింది. ఈ యొక్క పార్కులో ఆనాటి నుంచి ఈనాటి దాకా అంటే గత 2 ఏళ్లుగా ప్రజలు ఈ పార్కుని సజీవం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇటీవల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణని ఈ పార్కులో ఓ పక్క మెయిన్ రోడ్ లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఎస్పీ గారి కుటుంబ సభ్యులు, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇతర శాసనసభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆనాడు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అడగడం జరిగింది.